మార్చి 2026 నాటికి ఆర్బీఐ 500 నోటును నిలిపివేయవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే డిమానిటైజేషన్ లాగా ఈ నోట్లను అకస్మాత్తుగా ఆపాలని ఆర్బీఐ నిర్ణయించదని అంటున్నారు. బదులుగా ముందుగానే వాటిని చెలామణి నుంచి ఆపడం ద్వారా మార్కెట్లో వాటి సంఖ్యను తగ్గించడం ద్వారా సులువుగా ఆపివేయొచ్చని అంటున్నారు. దీనికోసం బ్యాంకు 100-200 రూపాయల నోట్ల ప్రింటింగ్ పెంచవచ్చు. బ్యాంకుల ఏటీఎంలలో వాటి సంఖ్య పెరుగుతోంది. 500 నోట్లను క్రమంగా మార్కెట్ నుండి ఉపసంహరించుకొని బ్యాంకుల్లో జమ చేస్తారు. ఆర్బీఐకి దీనికోసం ఒక ప్రణాళికాబద్ధంగా 2026 మార్చి నాటికి దీనిపైన నిర్ణయం తీసుకోవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దేశంలోని 75% ఏటీఎంలలో 100-200 రూపాయల నోట్లను అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులని ఆదేశించింది. 500 రూపాయల నోట్లపైన ఆధారపడడాన్ని తగ్గించాలనేది ఆర్బీఐ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే దేశంలోని ఏటీఎంలలో సెప్టెంబర్ నాటికి 200-100 రూపాయల నోట్లు నింపాలని ఆర్బీఐ సూచించింది. 500 రూపాయల నోట్లపైన ఆధారపడడాన్ని తగ్గించడం అంటే పరోక్షంగా 500 రూపాయల నోటును రద్దు చేయవచ్చనేది ఓ వాదన. ఆర్బీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఈ చర్యలు చూస్తుంటే అదే జరగవచ్చని అభిప్రాయం వినిపిస్తోంది.